కానీ ఉపాధి కానీ కల్పించావా? వృత్తి పరికరాలు ఇచ్చావా? గత ప్రభుత్వంలో ఉన్న సైకిళ్ళు కానీ, కుట్టు మిషన్లు కానీ, కంప్యూటర్లు కానీ సర్వనాశనం చేసి పెట్టేశావు. ఒక కాపులకు ఏమన్నా ఇచ్చావా? ఒక అగ్రవర్ణాల్లో పేదవాళ్ళకి ఏమన్నా సాయం చేశావా? అన్నీ నేను చేశానంటాడు. ఊహాజనితమైన ప్రకటనలు చేస్తా ఉన్నాడు. నిన్న మరీ ఎంత పశ్చాబద్ధం అంటే అసెంబ్లీ సాక్షిగా నేను నిలదీశా. అయ్యా నువ్వు ఇన్సూరెన్స్ ఎందుకు కట్టలేదు, క్రాప్ ఇన్సూరెన్స్ ఎందుకు కట్టడం లేదు నేను అడిగితే ఆ పథకం మాకు అక్కర్లేదు, మా సొంత పథకం పెడుతున్నామని. ఆ రోజున అసలు ఇన్సూరెన్స్ కట్టని పరిశ్రమగా 5 సంవత్సరాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాల్లో కానీ, అధిక వర్షాల వల్ల కానీ, లేక కరువు వల్ల కానీ పంట నష్టపోతే ఒకళ్ళకి సహాయం అందల, ఒకళ్ళు కూడా మద్దతు ధర ఇవ్వాల. ఇవాళ ఏం చెబుతావు? నేను చేశా. ఏం చేసావు నువ్వు? ఒక రోడ్డు వేసావా? ఒక బ్రిడ్జి కట్టావా? 80,000 కోట్ల రూపాయలు అప్పులు మిగిల్చి వెళ్ళావు. కాంట్రాక్టుల బకాయిలు ఇవాళ ప్రభుత్వం చెల్లిస్తుంది. 30,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా చెల్లిస్తూ ఉంది. ఏం మాట్లాడుతావు నువ్వు? అసలు నీకు అవగాహన ఉందా? రాష్ట్రం మీద, ఆర్థిక పరిస్థితి మీద, సంక్షేమం మీద, అభివృద్ధి మీద అవగాహన ఉందా? ఒక ప్రాజెక్టు మీద అవగాహన ఉందా? ఎంతసేపు దోపిడీ. ఇవాళ నీ భోగాతాలంతా వెలుగులోకి వస్తున్నాయి ఒక్కొక్కటి. లిక్కర్లో ఎలా సంపాదించావు, ఎలా దోచుకున్నావో, మద్యం మాఫియాని ఎలా పోషించావో వస్తూ ఉంది. భూములు ఎలా కబ్జా చేసావో, ఏ విధంగా చేసావో, అధికార ధోరణి ఎలా చేసావో ఒక్కొక్కటి భోగాతాలు బయటకు వస్తూ ఉన్నాయి. మళ్ళా వస్తా. ఎక్కడికి వస్తావు నువ్వు? నువ్వు రావాల్సిన రాజమండ్రి సెంట్రల్ జైలుకి కానీ అధికారానికి కాదు. ఎందుకంటే ఇంత దుర్మార్గంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఈరోజు ఇంకా నేను వస్తున్నాను కక్ష తీర్చుకుంటాను. ఏంటి కక్ష తీర్చుకున్నది? నువ్వు చేసిన పాపాలు పండాయి. నీ పాపం పండింది నేడు. శిక్ష తప్పదు. తాత్కాలికంగా కోర్టుల నుంచి ఉపశమనం పొందవచ్చు, కానీ అది శాశ్వతం కాదు. ఎవరైతే పెట్టరేగి అధికార మదంతో ప్రతిపక్షాన్ని అనగదొక్కడం కోసం, ప్రజాస్వామ్య హక్కులను హరించడం కోసం కృషి చేశారో వాళ్ళందరికీ శిక్ష తప్పదు. బుద్ధి లేని వాగుళ్ళు వాగిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఊసలు లెక్క పెడతా ఉన్నారు. రేపు నీకు తప్పదు. నువ్వు చేసిన అరాచకం ఇంత అంతా కాదు. నువ్వు ఒక పిరికి సన్యాసివి. ఎందుకంటున్నానంటే నీ తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ నువ్వు కట్టిన కోట ఎలాంటిది? ఎందుకు భయపడుతున్నావు? ప్రజానాయకుడు అయితే, ప్రజల మధ్య తిరిగేవాడు అయితే ఆ ఇనుప కట్టడాలు ఎందుకండి? పేదవాడిని అంటావు. తాడేపల్లి ప్యాలెస్ ఎక్కడిది? ఇడుపులపాయ ప్యాలెస్ ఎక్కడిది? పులివెందుల ప్యాలెస్ ఎక్కడిది? చెన్నైలో ప్యాలెస్ ఎక్కడిది? బెంగళూరులో 42 ఎకరాల ప్యాలెస్లు ఎక్కడవి? ఎక్కడి నుంచి వచ్చినాయి నువ్వు అంత పేదవాడివి అయితే? సొంత బాబాయిని కడతీర్చి నిందలు మోపి శిక్షలను తప్పించుకోవడం కోసం ఏ విధంగా పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసావో ఇవాళ లెక్కలు వస్తున్నాయి బయటికి. ఇలాంటి దుర్మార్గులు ప్రజా సంక్షేమానికి పనికిరారు, ప్రజా జీవితంలో ఉండటానికి అంతకంటే అర్హులు కాదు. దీన్ని గమనించాలని కోరుతున్నాం. ఎన్డీఏ కూటమి రాష్ట్ర ప్రగతి కట్టుబడి ఉంది. ఇవాళ పోలవరం ప్రాజెక్టుని వేగం చేసి 27 కల్లా కంప్లీట్ చేసే లక్ష్యంలో ముందుకు సాగుతూ ఉంది కేంద్ర సహకారంతో. అమరావతి పనులు పట్టాలెక్కాయి. ఇవాళ రాజధాని నిర్మాణం, ఓఆర్ఆర్ కానీ అన్నిటికీ కూడా కేంద్రం సానుకూలంగా వచ్చింది. ఎయిర్పోర్ట్లు వస్తూ ఉన్నాయి, కొత్త ఎయిర్పోర్ట్లు వస్తూ ఉన్నాయి, కొత్త సీ పోర్ట్లు వస్తూ ఉన్నాయి. అభివృద్ధిలో దూసుకుపోయేదానికి అవకాశాలు వస్తూ ఉన్నాయి. పెట్టుబడిదారులు ముందుకు వస్తూ ఉన్నారు. కానీ ఒక సందేహం ఉంది వాళ్ళకి, మళ్ళీ ఈ దుర్మార్గుడు వస్తానంటున్నాడని భయపడుతున్నారు. మేము హామీ ఇస్తున్నాం, ఇలాంటి దుర్మార్గుడు రాబోడు, రానివ్వరు ప్రజలనేది మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ ఎన్నెన్నో అబద్ధాలు గోబెల్స్ ప్రచారం రోజు. అసెంబ్లీకి ఎందుకు రాలేదు నువ్వు? నీకంత మొనగాడివైతే అసెంబ్లీకి ఎందుకు రాలేదు? ప్రశ్నించవచ్చు కదా ప్రభుత్వాన్ని.